యోహాన్ అన్న నా పేరు. చెప్పండి యోహాన్ గారు. బాగున్నారా అన్న? ఏంటండి? బాగున్నారా అంటున్నాను. బాగున్నాను. ఏం చేస్తున్నారు అన్నయ్య? హోటల్కి వచ్చాను, ఇప్పుడే తింటున్నా. అవునా అన్నయ్య? ఎందుకో గుర్తుకొచ్చావు అన్న, కాల్ చేసిన అందుకని. ఎవరు? గుర్తుకొచ్చావు అన్నయ్య, అందుకే కాల్ చేసిన. మీరెవరో నాకు తెలియదు యోహాన్ గారు. నేను ఇంతకుముందు కాల్ చేసినానా మీకు? తమ్ముడు, రోజుకు నాకు 50-60 కాల్స్ వస్తాయి. దాంట్లో అందరు క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, అందరూ ఉంటారు. నేను ఎవరిని గుర్తుపెట్టుకోను. నేను చెప్తున్నానా నీకు ఇంతకుముందుకు చేసిన, నేను చెప్తున్నా. ఓకే, రైట్. నేను చెప్తున్నాను. పర్లేదు, చెప్పండి యోహాన్ గారు. గుర్తుకున్నదిలే కానీ నేను చెప్తున్నాను. యోహాను నాకు గుర్తుకుండదండి. 10 మంది కాల్స్ చేస్తే మనకు లెక్క పెట్టుకోవచ్చు. మీ మాట కట్ అయిపోతుందండి. 10 మంది కాల్ చేస్తే మనకు గుర్తుకుంటుందనా? 10 మంది కాల్స్ చేస్తే గుర్తుకుంటది. అవును. కంటిన్యూగా ఒక 100 కాళ్ళు వచ్చే వరకు ఎవరినైనా గుర్తు పెట్టుకుంటావు. అవునవును. నాకు పొద్దున మాట్లాడి మధ్యాహ్నానికే మర్చిపోతాను ఇక. ఎందుకంటే నాకు కాల్ చేశారు? ఏం లేదా, జస్ట్ మాట్లాడదామని, నిన్ను ప్రేమగా మాట్లాడదామన్న ఉద్దేశంతో కాల్ చేసిన. పర్లేదు నేను అందరిని ప్రేమిస్తాను, మీరు ప్రేమించండి. అది అది అన్న మన ఇద్దరి మధ్యలో కావాల్సింది. అంతే. నాకెందుకో కొంచెం ప్రేమగా మాట్లాడదాం అన్నతోటి అనిపించింది. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. అయ్యో తప్పకుండా అండి. నాకు ఎవరి మీద ద్వేషం ఉండదండి. నన్ను తిరిగే తప్ప ఎవరిని ద్వేషించను. ఎందుకంటే ఇప్పుడు మనము మతం అని మనం కొట్లాడితే నాకెందుకో కరెక్ట్ కాదేమన్నా. నీకు తెల్లారే కాల్ చేసిన మళ్ళా ఉడక నేను. చాలా వస్తుంటాయండి. నేను కొన్ని ఎత్తుతాను, కొన్ని ఎత్తాను, కొన్ని స్విచ్ ఆఫ్ చేస్తాను సాయంత్రం 10 అయితే. ఓకే, అయితే నేను ఒక రోజు నిన్ను ఫస్ట్ రోజు కాల్ చేసి కొన్ని బూతులు తిట్టినా. ఏమో గుర్తులేదండి యోహాన్ గారు నాకు. ఎందుకంటే నేను చాలా మంది ఉంటారు. అదే నేను చెప్పేది నాన్న. ఎందుకంటే నాకు తెల్లారే మళ్ళీ నీకు మళ్ళీ మా దేవుడు ఎందుకో క్షమించామన్నాడు అని నేను చెప్పినా. నీకు గుర్తుకు లేకపోవచ్చు, కరెక్టే. కానీ ఇప్పుడు ఆ దేవుడు క్షమించమంటే మీరు అసలు మీకు ఉండాలి, ఆయన ఎవరు చెప్పటం ఏంటండి యోహాన్ గారు? మనకై మనం నిర్ణయించుకోవాలి. కానీ అదే నేను ఒకటి చెప్పేది నాన్న, నువ్వు ఇప్పుడు నీ దైవం ఏదైనా చెప్పింది చేస్తావా చేయవనా? నాకు మా దైవం చెప్పదు యోహాన్ గారు, నా అంతరాత్మ. సరే, నీ తల్లిదండ్రులు నీకు దైవం అన్నావు కదా, వాళ్ళు చెప్పింది అయితే చేస్తావు కదా? ఖచ్చితంగా చేస్తాను. అట్లా నీ తల్లిదండ్రులు నీకు దైవం ఎట్లనో నాకు ఇది అట్లా. అంటే ఇప్పుడు నమ్మకం వేరు, నిజం వేరు కదా యోహాన్ గారు. నేను నిజం మీద బతుకుతున్నా, మీరు నమ్మకం మీద బతుకుతున్నారు. కదా అంటే నేనేమంటున్నా అంటే ఇనానా, నమ్మకము నిజం అంటే ఇప్పుడు మనకు ఒకటి మాట్లాడితేనే కదా తెలిసేది. అది యోహాన్ గారు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు నిజమే. అవును, నాకు చెప్పేది నిజం. అవును. కానీ దేవుడు అనేది నమ్మకం. అవును, అది నిజం కాదు. అయితే నమ్మకం ఏంది అంటున్నా నేను. అంటే ఇప్పుడు మనకు ఒకటి మీ నమ్మకం అండి. దేవుడు మీతో చెబుతుంది మీ నమ్మకం. ఇప్పుడు మనుషులు నాకు ఎవరైతే చెప్పింది లేదు, నాకు దేవుడు వచ్చి అతన్ని క్షమించి ఎందుకు నా ఉద్దేశాన్ని నాకు కలగజేసింది అనేది నా ఆలోచన. అదేనండి తప్పు యోహాన్ గారు. మనం ఆలోచించుకోవాలండి. వేరే ఎవరో వాళ్ళు వచ్చి మనకి ఒకటి ఇంటవా? ఇప్పుడు నేను ఒక చెప్తానండి. నాకై నేను ఎవరితోనైనా మంచిగా మాట్లాడతాను, నాతో తేడాగా మాట్లాడితే నేను మాట్లాడతాను. నాకు ఎవరు చెప్పలేదు అది నా వ్యక్తిగతం. అది నేను ఆలోచించుకునేది నా మంచితనం, నా వ్యక్తిగతం అది. ఓకే నేను దానికి అంటలేనా. నా నమ్మకం నాదే, నీ నమ్మకం నీదే. నీది నమ్మకం, నాది నిజం అండి. అదే ఉండొచ్చు, ఇంకా అది నాది నిజమే అనిపిస్తుందిలే. కానీ నాకు నిజం అనిపిస్తుంది. నమ్మకమైన ఇప్పుడు మనం ఒక మనిషి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నమ్మకానికి ఆధారం అవసరం లేదండి, నిజానికి ఆధారం కావాలి. ఇప్పుడు అక్కడ కొండ ఉంది అన్నాం అనుకోండి, అది నిజం, దానికి ఆధారం కనపడుతుంది. అవునవును. మీ ఊర్లో సముద్రం ఉన్నది అన్నాం అనుకోండి, అది నమ్మకం, అది దానికి ఆధారం ఉండదు కదా. అది అయితే కరెక్టే, మనం ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేయాలి కదా.
ప్రూవ్ చేయాలి కాబట్టి నమ్మకానికి నిజానికి చాలా తేడా ఉంది. అందుకనే నేను అప్పటి నుంచి అయినా మేము ప్రూవ్ చేయడానికి ఉంటది కానీ అయితే నీతోటి ప్రేమతోటి మాట్లాడదాం అది కాసేపు పక్కన పెడదాం. నాకు ఎవరు చెప్పలేదండి, నేను అందరితో ప్రేమగా మాట్లాడతాను. ఏ దేవుడు చెప్పడు, ఎవడు చెప్పడు. నేను చదువుకున్నాను, నేను జ్ఞానం నేర్చుకున్నాను కాబట్టి నేను మాట్లాడతాను. సరే కానీ నేను ఏమంటున్నా అంటే అది కాసేపు పక్కన పెడదాం అంటున్నానా. దేవుని విషయం పక్కన పెడదాం కాసేపు. బాగున్నారా మరి ఏం చేస్తున్నారా అని కాల్ చేసిన అంతేగా. దేవుని విషయం ఇప్పుడు మనకు వద్దు, ఎందుకంటే నాకెందుకో నేను పలకరిద్దాం 2 మాటలు మాట్లాడదాం అన్న ఉద్దేశంతో చేసిన తప్ప నీతోటి వాదించడానికి చేయలే. ఓకే నాకు చాలా మంది కాల్ చేస్తుంటారు, ఎవరిని గుర్తు పెట్టుకోను నేను. అదైతే కరెక్టే కానీ ఒకసారి అయితే ప్రత్యేకంగా నా పేరు అయితే పిడి చేసుకో. ఇప్పుడు రోజుకి ఒక 50 మంది చేస్తారండి, 10 మంది ఇదే మాట చెబుతారు. అవునా? నేను నా దాంట్లో పిడి చేసుకున్నా నా ఫ్రెండ్ అని. నా నెంబర్ అందరి దగ్గర ఉంటుందండి. అదే కానీ నా ఫ్రెండ్ నెంబర్ నేను ఫీడ్ చేసుకోను. అదే కానీ నా ఫ్రెండ్ అని పిడి చేసుకున్నా నేను. చేసుకోండి. నేను అందరికీ స్నేహితుడినే, నన్ను విరోధిగా చూసే తప్ప నేను ఎప్పుడు వాళ్ళకి ఫ్రెండ్ గానే కనపడతాను. అదే అంటే నేనేమంటున్నా అంటే నా నమ్మకం అయినా నా నిజమైన ఏంటంటే శత్రువుని ప్రేమించే వాళ్ళు ధన్యులని నాకు చెప్పినందుకు నేను చేస్తుంటా. అట్లా తప్పండి, అది తప్పండి. వాళ్ళెవరో చూడటం కాదు సార్, మనకై సొంత ఆలోచన ఉండాలి. అదే మరి ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు మీతో ఎందుకు మంచిగా మాట్లాడుతున్నాను చెప్పండి, నాకు ఎవరు చెప్పలా. అది నేను తెలుసుకున్న జ్ఞానం. అది నాకు ఎవడో చెబుతాడు, ఎవడో చేస్తాడు, నాకు పక్క కూడా దేవుడే వేస్తాడు, నా ముడ్డు కూడా దేవుడే కడుగుతాడు, నాకు అన్నం కూడా దేవుడే పెడతాడు, నమ్మను నేను. నాకు దేవుడు జ్ఞానాన్ని, భూమి మీదకి జ్ఞానాన్ని ఇచ్చి పంపించాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి నేను బతుకుతాను. అదే ఇప్పుడు అయితే నాకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి పంపిండి అంటున్నావు గానా. అయితే ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చి పంపుతాడు కానీ కొంతమంది యూజ్ చేసుకోరు, కాదు. మీకు నాకు తేడా ఏంటంటే యోహాన్ గారు, మీకు ప్రతి దేవుడు చెప్తున్నారని చెప్తున్నారు. అవునా? ప్రతి దేవుడు అంటలే నేను. అదే నన్ను ప్రేమించమని చెప్పింది మీ దేవుడు అంటున్నారు. మరి నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాను? నాకెవరు చెప్పారు? నీ తల్లిదండ్రులు అన్నావుగా నువ్వే. నేను అనలేదు. నా తల్లిదండ్రులు అంటే కొన్ని తెలియని విషయాలు చెప్తారు నాకు. ఎదుటోళ్ళు ప్రేమించమనేది నేను ఎక్కడ నేర్చుకున్నాను? నా అంతా నేనే నేర్చుకున్నాను. అట్లా నేను జ్ఞానవంతున్నా, మీకెవరో వచ్చి చెప్తే మీరు జ్ఞానవంతులా? ఇప్పుడు ఆలోచించండి, నేను చెప్పింది మీరు లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు నువ్వు ఒక మాట మీరు మా ప్రేమగా నేను ప్రేమగా మాట్లాడుతాను. మీకు ఎవరు చెప్పారు? మీ దేవుడు చెప్పాడు ఎదుటోళ్ళు ప్రేమగా మాట్లాడమని. నాకెవరు చెప్పలేదు. అవును, నాకై నేను తెలుసుకొని మాట్లాడుతున్నాను. అవును. మన ఇద్దరు జ్ఞానవంతులు ఎవరు? ప్రతిదీ దేవుడు మనకి ఫీడింగ్ ఇవ్వడు కదా, ప్రతిదీ మనకి దేవుడు చెప్పడు కదా. మన సొంతగా మనం ఆలోచించుకోవాలి. మనకు ఆలోచన కలిగేటట్టు చెడు అయినా మంచిదైనా, చెడు ఆలోచన అయినా మంచి ఆలోచన అయినా ఎలా కలుగుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి ఫస్ట్. నాకైతే నేను ఆలోచించుకుంటానండి, ఎవరికైనా వాళ్ళే ఆలోచించుకుంటారా? దేవుడు ఆలోచింప చేస్తారన్నారు. నేను ఎవరికైనా వాళ్ళే ఆలోచించుకుంటారా లేదా? ఇప్పుడు నువ్వు 2 మాటలు చెప్పంగానే నేను పుట్టుకుని అయితే నమ్మను కదా. తమ్ముడు, నువ్వేమన్నావు? నాకు దేవుడు చెప్తున్నాడు అన్నావు. అవునా? అవును. అది 100% మనకొచ్చే మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది, ఇది రైటా రాంగా, దేవుడు ఆలోచన అయితే ఇలాగనే ఉంటదా, ఇంకా తేడాగా ఉంటదా అనేది మన మైండ్ చెప్తూనే ఉంటది. అది నేను అనేది, అది మాట్లాడేది నేను నీతోటి. దేవుడు డైరెక్ట్ గా మీతో చెప్పాడన్నారు. అదేనా దేవుడు ఇప్పుడు దేవుని విషయం అంటే నేను దేవుని తోటి ఇప్పుడు నాకు వచ్చే ఆలోచన ఉన్నదనుకో, చెడు ఆలోచన ఎలా ఉంటది, దేవుని ఆలోచన ఎలా ఉంటది, దేవుని ఆలోచన ఇలాగనే ఉంటది అని ఆలోచిస్తున్నా. అది చెప్పే ఒక మంచి ఆలోచన చెప్పిండంటే నేను ఖచ్చితంగా దేవుడు అనే నమ్ముతా. అది మంచి రూపంలో వచ్చి చెప్పిండా, ఒక ఆత్మ రూపంలో వచ్చి చెప్పిండా, ఎట్లా చెప్పినా సరే ఒక మంచి ఆలోచన చెప్పిండంటే నేను ఖచ్చితంగా దేవుడు అనే నమ్ముతా. మంచి ఆలోచన పుట్టే దేవుడే, మంచి చేయమని చెప్పినా దేవుడే అని నమ్ముతారు ఖచ్చితంగా. అయితే ఇంకోటి నేను ఏమంటున్నా అంటే మీకు నాకు తేడా ఉందిలేండి. అవును, మీరేంటంటే అపోహల్లో బతుకుతారు మీరు. ఈ మాట బాధపడద్దు. ఓకే మీరు అబద్ధంలో బతుకుతారు మీరు. నేను నిజంలో బతుకుతాను. నా ఆలోచన నేనే క్రియేట్ చేసుకుంటాను. ఓకే. ఈ ఆలోచనలు క్రియేట్ చేసుకుని వేరే వాళ్ళు క్రియేట్ చేశారని మీరు అనుకుంటారు.
ఓకే. నేను తెలివిగా ఆలోచిస్తాను. అది నా ఆలోచన, నేను క్రియేట్ చేసుకున్నది అది. ఓకే. మీ ఆలోచన దేవుడు క్రియేట్ చేస్తాడు మీరు అనుకుంటారు. ఓకే. మరి మీకు నాకు తేడా లేదా? ఇప్పుడు మనిషికి అంటే మనిషి తేడా మీ ఉంటది. దేవుడు ఆలోచన నీకు చెప్పినంత మాత్రాన మీరు మంచిగా బతుకుతున్నారు. నేను ఎవరు చెప్పకపోయినా మంచిగా బతుకుతాను. అది అంతే అది. మరి జ్ఞానవంతులు ఎవరు దీంట్లో? ఇప్పుడు జ్ఞానం అంటే ఇప్పుడు నాది జ్ఞానం అని నాకు అనిపిస్తుంది, నీది జ్ఞానం అని నీకు అనిపిస్తుంది. తప్పు. ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే, మనకై మనం ఆలోచిస్తున్నామా, మనకు ఎవరైనా చెబుతున్నారని అనుకున్నాం అనుకోండి. అవును, అనుకున్నా. మీరు దేవుడు చెప్తున్నారు, మీరు అనుకుంటున్నారు. అవును. నేనేమనుకుంటున్నాను, నాకు నేనే తెలుసుకున్నాను, నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు నాకు నేను తెలుసుకున్న మాట నిజమే కదా. మీకు దేవుడు చెప్తున్నాను, దానికి ఆధారం ఏంటి? ఏమీ లేదు, నమ్మకం మీద అది. ఓకే. నాకై నేను ఆలోచించుకుంటున్నాను అనేది నిజం. నీకై నువ్వు ఆలోచించుకుంటా అనేది ఎట్లుంటది అంటే తెలుసానా? ఎందుకుంటది? ఇప్పుడు కాదండి, 10th క్లాస్ ఎగ్జామ్ ఎవరికి ఆలోచించుకొని రాస్తాడా, లేకపోతే ఇంకెవరైనా రాపిస్తారా? ఎవరి కాళ్ళే ఆలోచించుకొని మరి నేను కూడా అంతే. ఎవరి కాళ్ళు ఆలోచించుకొని రాస్తారు. అయితే ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇందాక నుంచి అదే టాపిక్ చెప్తున్నా. నాకు వచ్చే ఆలోచనలా ఇప్పుడు దేవుడు అంటే మంచి చేస్తాడు కదా, ఎక్కడ పోయినా కానీ చెడైతే చేయడు గానా. ఎవరు చెప్పారు? బైబిల్ చదివారా మీరు? నేను బైబిల్ గురించి కొద్దిసేపు పక్కన పెట్టని చెప్పినా కదా. ఇప్పుడు చెడు చేసాడు మంచి చేసాడు మన బైబిల్ నుంచి తెలుసుకోవాలి కదా. మరి అదే అంటున్నా. ఇప్పుడు మనకి దేవుడు అనే వ్యక్తి అంటున్నా. బైబుల్ ఇది అని పక్కన పెట్టు. అది ఎట్లా కుదురుద్దండి యోహాన్ గారు? ఎట్లా అది ఎట్లా కుదురుద్దు సార్? ఇప్పుడు దేవుడు మంచి చేశాడు పుస్తకం చేయాలని పుస్తకం చదువుకోవాలి. పుస్తకంలో రాసి ఉంటుంది ఆయన మంచి చేశాడు చెడు చేశాడు అనేది. అవును. ఇప్పుడు మనకు దేవుడు అన్నట్టు మంచిగా చేయాలి ఎంతసేపు ఉన్నా గానీ. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు, నా ఆలోచన ప్రకారం నేను చెప్తున్నా. తప్పు అది. మరి చెడు దేవుడు మంచి చేయాలి, చెడు చేయాలా? అవును. మరి ఇప్పుడు రోడ్డు మీద వినండి యోహాన్ గారు, రోడ్డు మీద బైక్ వేసుకుని వెళ్తా ఉంటాడు. ఓకే. లారీ గురించి చచ్చిపోతాడు. ఓకే. ఇప్పుడు చేయించింది ఎవరు? దేవుడే కదా. అట్టెట్ అనుకుంటావు నీకు నువ్వే. మరి ఎవరు చేయించారు అది? ఎవరు చేయించారు? ఇప్పుడు దేవుడే చేయించాడని అట్టెట్ అనుకుంటావు నీకు నువ్వే. నేను అట్లా గ్రంథం ఆధారంగా మాట్లాడుతున్నా. గ్రంథం ఆధారంగా మాట్లాడుతున్నావా? బైబిల్ గ్రంథం ఆధారంగా మాట్లాడుతున్నా. మరి నువ్వు ఇప్పుడు నా తెలివితోటలతో మాట్లాడుతున్నావు కాబట్టి నీ తెలివితోటి చెప్తున్నావా ఏమని నేను అనుకుంటున్నా. లేదు, గ్రంథం ఆధారంగా మాట్లాడుతున్నా. దేవుడే చేసిందా? గ్రంథం ఆధారంగా. ఓకే. ఓకే. అట్లా ఇప్పుడు అది దేవుడే చేయలేదని నీ ఆలోచన ప్రకారం అయితే ఎట్లుంటది ఒకవేళ? ఇప్పుడు ఒకటండి, మీ సొంత ఆలోచనకి నా సొంత ఆలోచన విలువ లేదు మార్కెట్లో, ఎవరు నమ్మడు. అవును, ఖచ్చితంగా నమ్మడు. అందుకే మనం గ్రంథం ఆధారంగా తీసుకొని మాట్లాడాలి. అవును. పాత నిబంధనలో యెహోవా చెప్పాడు ఆల్రెడీ. ఏమని? బతికించువాడు నేనే, చంపువాడు నేనే, స్వస్థపరచువాడు నేనే, గాయపరచువాడు నేనే ఉంది, వాక్యం ఉంది. మరి వీడు చచ్చిపోతున్నాడు అంటే దేవుడు చంపుతున్నట్టే కదా అక్కడ. దేవుడు చంపుతున్నాడు అంటే ఇప్పుడు ఒకటి సైతాన్ ఉడకంగా చంపుతున్నాడు అని ఉడక ఉందా గంధాలలా? ఎక్కడ చూపించండి రెఫరెన్స్. సైతాన్ ఉడకంగా ఒక్క నిమిషం యోహాన్ గారు. అవునా? సాతాను ఒకరిని హత్య చేసినట్టు బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించండి. సైతాన్ హత్య చేసినట్టుగా ఒక్క రిఫరెన్స్ చూపించండి బైబిల్ నుంచి. ఇప్పుడు అందరి మనుషుల కాడికి వచ్చేది ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభుని సిల్వ చేసేటట్టు చేసిందే సైతాన్ కదనా? అవునండి, మీరు తప్పు మాట్లాడారు. మళ్ళీ చేస్తాను, నేను తింటున్నాను, మళ్ళీ మాట్లాడతాను ఈ విషయం. మంచిది మీరు గుర్తుపెట్టుకోండి. సిలువ వేయించింది సాతాను, అంతే కదా యేసుని? అవునా? ఇదే మాట మీరు కట్టుబడి ఉండాలి. మళ్ళీ మాట్లాడదాం. ఖచ్చితంగా తినండి నిమ్మలాగా తినండి. ఖచ్చితంగా కాల్ చేస్తాను నేనే. రైట్ అండి. ఓకే. మంచిదన్నయ్య.